తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కన్నెకంటి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త నుంచి గ్రామస్థాయి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు సార్. మీరు కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేశారు? కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిందో పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడం, గత ప్రభుత్వం చేసిన చేయలేని అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాలన్నింటినీ గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి చేర్చడంలో మా వంతు కృషి చేస్తున్నాం. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో గ్రామశాఖ అధ్యక్షులు కొనసాగారు. మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు మీ కార్యకర్తలకు మీరు కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేశారు? ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? మేము చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నామండి. లాస్ట్ కొన్ని సందర్భాల్లో మా పార్టీ కార్యకర్తలకు హెల్త్ ఇష్యూలు ఏదైనా వచ్చినప్పుడు చివరకు సీఎం రిలీఫ్ కోసము ఫండ్ కోసం పెట్టిన వాటిని కూడా వాడు తీసేయడం జరిగింది. అలాంటి గారులకు కూడా మనోధైర్యం చెప్పుకుంటూ మన ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాలుగా మనం ఆదుకుంటామని చెప్పి ప్రతి కార్యకర్తకు ప్రతి సందర్భంలో వెన్నంటూ ఉండి ప్రోత్సహించుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. సార్, గత సర్పంచ్ హయాంలో మీ గ్రామము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎలాంటి సంక్షేమం ప్రజలకు అందిందంటారు మీ గ్రామంలో? మా గత సర్పంచ్ మాత్రం వర్క్ విషయంలో ఆయన పరిధిలో చాలా బెటర్గానే చేసిండు. సొంత నిధులు ఖర్చు పెట్టుకొని కూడా విలేజ్ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేసిండు. సార్, మీ గ్రామంలో ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి మీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి, ఏం పనులు జరిగినాయి? ఇక్కడ సమస్య ఏదైనా సర్పంచ్ దృష్టికి పోయిన తక్షణమే స్పందించి పరిష్కారానికి సంబంధిత అధికారులతోటి మాట్లాడి చేయడం జరిగింది, చేపించిండు కూడా. సార్, మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ వల్ల ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామానికి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఇప్పుడు ఎట్లా నీటి మీద లెక్కల్లాగా జరిగిందండి. ప్రతి పథకము ప్రవేశపెట్టడము, దాని తర్వాత దానికి సరిపడా నిధులు లేకపోవడము. ఇప్పుడు ఈవెన్ వాళ్ళు లాస్ట్కు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నా కానీ చివరి నిమిషంలో ఎలక్షన్ల ముందర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేసి ఆ ఇండ్లకు వస్తున్నాయి అని చెప్పి వాటికి అవి ఇచ్చి అప్రూవల్ ఇచ్చి చివరి నిమిషంలో వాటికి ఎలాంటి బిల్లు ఇవ్వక సతమతం అవుతారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇండ్లకు వాటిని కన్సిడర్ చేసే పొజిషన్ లేకుండా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఏంది, ప్రతిదీ ముగ్గు కానించి ఆన్లైన్ చేస్తున్నారు. వాళ్ళు బేస్మెంట్లు కానీ లేదంటే పిల్లర్లు వేసిన ఇళ్ళకు మీరు కన్సిడర్ చేస్తలేరు. వాళ్ళంతా ముందు వేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము కూడా మా ప్రభుత్వానికి కూడా మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది కంప్లీట్ కానీ ఇళ్ళకి ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కొంచెం కన్సిడర్ చేయమని మా ఎమ్మెల్యే గారి దృష్టికి, మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు కూడా పునరాలోచన చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అయితే ప్రతి పథకము రుణమాఫీ పెట్టారు. రుణమాఫీ ఏ రైతుకు కాలే. మా విలేజ్లో చూసుకుంటే ఒక 10% కూడా కాలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసింది 80% అయింది. మిగతా 20% అనేది 2 లక్షల ఎబో ఉన్నాయి. కానీ కాదంటే ఆధార్ కార్డు లింకు లేకుండా లేదంటే అడ్రస్ ప్రూఫ్లు కరెక్ట్ లేని ఉండే ఆగిపోయినవి. ఫర్దర్గా అవి కూడా చేస్తామంటున్నారు, చేస్తారు. సార్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఏమైనా అందినాయా మన గ్రామంలో? బీసీ బంధు వాళ్ళ కార్యకర్తలకు ఒక 3 పెట్టుకున్నారు, అవి వచ్చినాయి అన్నారు. దళిత బంధు అయితే పెట్టారు తప్ప ఇంతవరకు ఎవరికి రాలేదు అది. సార్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక ఎలాంటి పురోగతి ఉంది? అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయా? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అయితే అందుతున్నాయి. కాకపోతే అంతకుముందే మా విలేజ్కి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే బిఫోరే మా విలేజ్లో ఈ మినీ ట్యాంక్స్ కట్టి విలేజ్లో ఒక 6 ట్యాంక్స్ ఉన్నది. మినీ ట్యాంక్స్ కట్టి వాటికి సప్లై చేయడం అయింది. అవి 24 అవర్స్ వచ్చేది. ఇది ఏమున్నా ఉదయం 1 అవర్ వస్తుంది, ఈవినింగ్ 1 అవర్ వస్తుంది. కొంచెం పనికి పోయేటోళ్ళకు ఇప్పుడు 6:30 తర్వాత పెడతారు. ఈ నాట్లోకి పోయేటోళ్ళు ఉదయం ఎర్లీగా లేచి వర్క్ చేసుకుంటారు. వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాళ్ళు ఈవినింగ్ రావడానికి కూడా 6 తర్వాతకి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి నల్లా పోతుంది, వాళ్ళు వర్క్ చేసుకునే లోపు నల్లా రావట్లేదు. అది కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళకి. సార్, మీ గ్రామానికి యాదవులకు గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది? మొదటి విడత 2014లో స్టార్ట్ చేసినప్పుడు 50% వచ్చింది. మిగతా 50% నెక్స్ట్ సీజన్ అన్నారు, నెక్స్ట్ ఇయర్ అన్నారు. నెక్స్ట్ ఇయర్ కాదు కదా, 10 సంవత్సరాలు అయినా కానీ
మిగతా 50% మెంబర్స్కి రాలే. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ జరిగిందా సార్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి కూడా రాలేదు మా విలేజ్కి. రేషన్ కార్డులు కొత్తవి ఏమీ రాలేదు. వాళ్ళే ఇప్పుడు రేషన్ కార్డులు కొత్తవి ఇచ్చేటప్పుడు ఇప్పుడు అప్లై చేసుకున్నారు, ఇప్పుడు వస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు మా విలేజ్కి 41 ఇండ్లు మంజూరైనాయి. 41 ఇండ్లు కొన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి, ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో మాత్రం ఇవి అయ్యానే పెట్టుకున్నారు, లాస్ట్కు 0 వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకుంటారు. విద్యా వైద్యం ఎలా ఉంది సార్ గత ప్రభుత్వం? గత ప్రభుత్వంలో విద్య గురించి పట్టించుకున్నాడు ఎవరు లేరండి. ఈ సంవత్సరం కొంచెం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అడ్వాన్స్ బుక్స్ ప్రిపరేషన్ కానీ ప్రతిదీ అడ్వాన్స్గా స్టూడెంట్ క్యాంపెయిన్ కానీ చేయడం జరిగింది. కొంతవరకు సపోర్టింగ్ ఉన్నది. మ్యాక్సిమము ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియాన్ని బలోపేతం చేస్తే బెటర్ దెన్ అనేది ఆలోచన. ఆ విధంగా అదే నర్సరీ టు స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు చాలా వరకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని చెప్పి బయటికి పోయి తర్వాతకి మళ్ళీ ఇక్కడికి రావాలంటే రాలేకపోతున్నారు. కాబట్టి ఈ విద్యా విషయంలో అయితే ఈ ప్రభుత్వం బెటర్గా ఉంది. గత ప్రభుత్వము స్కూళ్ళు స్టార్ట్ అయినా బుక్స్ లేకుండా వాళ్ళకు పాఠ్యపుస్తకాలు అందియకుండా ప్లస్ బట్టలు ఇవ్వకుండా చాలా కాలయాపన చేసింది. ఈ ప్రభుత్వం అడ్వాన్స్ చేయడం చాలా తగ్గించిన విషయం. సార్ గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలకు అందుబాటులో, అలాగే ఓటమికి కారణం ఏంది ఆయన? గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారు అంటే ఏదన్నా కాదండి, మేజర్గా మా నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు అంటే ఎప్పుడు కనపడేదంటే ఐకేపీలు ఓపెనింగ్ అప్పుడు, లేదంటే ఏదన్నా కాలువలో వాటర్ రావాలంటే రైతులు పోయి లేపుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లేపితే అటేటో లేపుతారు రాబాయ్ నేనున్నాక అని చెప్పి అది బంద్ చేయించి ఆయన వచ్చి లేపడం. ఆ సందర్భాల్లో తప్ప ఈ అభివృద్ధి కార్యక్రమం ఈ విలేజ్కి శాంక్షన్ చేసినా దాని శంకుస్థాపనకు దానికి ఓపెనింగ్ అనేది 5 సంవత్సరాల్లో ఏ విలేజ్లో కనపడేది లేదు, ఏ విలేజ్లో అతను కనపడిన చరిత్ర లేదండి. ఏమున్నా వీటికి తప్ప వేరే దేనికి కనపడలేదు. సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తోటి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి, ప్రజల్లో ఎలాంటి స్పందన కనపడుతుంది సార్? 6 గ్యారెంటీల్లో బేసిక్గా అమలవుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఫ్రీ బస్ అయితే గవర్నమెంట్ స్టార్ట్ కాగానే ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు. ఆటోమేటిక్గా అది కంటిన్యూషన్ నడుస్తూనే ఉంది. మహిళలకు సేఫ్ చేయదు. నెక్స్ట్ 200 యూనిట్ల వరకు విద్యుత్ ప్రతి విలేజ్కు వస్తుంది. 200 యూనిట్లు ప్లస్ ఇందిరమ్మ ఇండ్లు పెట్టారు. ఇండ్లు ఓకే అందరికీ ప్రతి విలేజ్కి శాంక్షన్ చేసారు. ఏదేదో ఎలక్షన్లో అన్నారు కానీ ఆల్రెడీ శాంక్షన్ చేసారు. కొన్ని ఏరియాల్లో ఫస్ట్ బిల్ కూడా పడింది. మన కాడ కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు కాబట్టి బేస్మెంట్ లెవెల్లో పడలేదు, చేస్తున్నారు. అవి కూడా పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేసారు. 80% బిలో మ్యాక్సిమం ఏ విలేజ్ అయినా 80% ఏవో తప్ప తక్కువ ఎక్కడ కాదు. అది 10-20% కూడా ఏది 2 లక్షలకి ఏవో ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువ మందికి ఉండడం వల్ల కాలేకపోయినాయి తప్ప మిగతా వరకు అయితే అందరికీ అయినాయి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు. ఈ మహిళలకు ఇస్తున్న ఒక 500 అది 2500 అది ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా తొందరగా స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నారు. సార్ ఇటీవల ప్రజాపాలన నిర్వహించారు సార్. ప్రజాపాలన వేటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి? ప్రజాపాలనలో మేజర్గా దరఖాస్తులు వచ్చినవి మాత్రం రేషన్ కార్డుల మీద. రేషన్ కార్డులు తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు వచ్చిన దరఖాస్తులు వేరే ఏటికి రాలేదు. గత 10 ఏళ్ళ ప్రభుత్వంలో పీరియడ్లు ఇచ్చి ఉంటే ఇన్ని రేషన్ కార్డులకు దరఖాస్తులు ఉండేవి కాదని నా అభిప్రాయం. అవి ఇవ్వలేదు కాబట్టి అవి అన్ని పెండింగ్లో ఉండి 10 ఏళ్ళ క్రితం నుంచి పెళ్ళిళ్ళు అయ్యి ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడా అప్లై చేసుకోవడం వల్ల మేజర్గా వచ్చినాయి. సార్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇల్లు ప్రకటించింది. రేషన్ కార్డుల పంపిణీ కూడా ప్రతి పేదకు నిరుపేద కనిపిస్తుంది. మన గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఎంతమందికి రేషన్ కార్డుల పంపిణీ అవకాశం కల్పించారు? మన గ్రామ పంచాయతీల్లో 41 ఇండ్లు వచ్చినాయండి. ఇందిరమ్మ ఇండ్లు 41 శాంక్షన్ అయినాయి. దాంట్లో మేజర్గా ఒక 50% ఏవో ముగ్గులు వేసినారు. ఈ మధ్యన ఆషాఢ మాసం అని కొన్ని విలేజ్లలో సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా కొన్ని ఆగినవి. మేజర్గా ఇండ్లు అయితే వచ్చినవి. ఇక రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డులు ఆల్మోస్ట్ 300+ రేషన్ కార్డు ఇష్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సార్ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు మంత్రి కూడా, అవును, కీలక మంత్రిగా శాఖ కూడా నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన సారథ్యంలో ఈ నియోజకవర్గం కానీ
తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నారు మంత్రి గారు? చాలా హార్డ్ వర్క్, ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించే మనిషి. అతను అధికారంలో ఉన్నా లేకున్నా ఎనీ టైం ప్రతిపక్షంలో ఉండి కూడా గత బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఎన్నో రకాల జాతీయ రహదారులను తీసుకొచ్చిన వ్యక్తి. ఆ కృషితోటి ఆ ఇంటెన్సివ్ చూసే నాకు తెలిసి R&B ఇచ్చారేమో అనే ఆలోచన ఉంది. నల్లగొండ కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ నుంచి నల్గొండ హెడ్ క్వార్టర్ కానీ మండల హెడ్ క్వార్టర్ కానీ కనెక్టివిటీ రోడ్లు ఆల్మోస్ట్ అన్ని డబల్ రోడ్లు తోటి శాంక్షన్ అయినవి, వర్కులు నడుస్తున్నవి. స్టేట్ లెవెల్లో కూడా అదే రేంజ్లో వర్క్ చేస్తున్నారు. ప్లస్ అతను ప్రతి క్షణం పేదల గురించే ఆలోచిస్తుంటాడు. అతని సారథ్యంలోనే నల్గొండ డెవలప్ అవుతుందని మా ఆకాంక్ష. ఈ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండరు, ఎప్పుడో అమాసపునానికి వచ్చి ఎక్కడో సంఘటన జరిగితే 5,000-10,000 వేలు ఇచ్చిపోయి చేతులు దులుపుకుంటారు తప్ప ప్రజలకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఎలాంటి అభివృద్ధి లేదని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తున్నారు. సార్, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఒకటండి, ప్రతిపక్ష పార్టీ ఆరోపణలో నిజమెంతని తెలవడానికి గత 5 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక కార్యకర్తలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ అందుబాటులో లేని నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలైతే అంత తెలివి తక్కువ లేని కారణం నా ఆలోచన. ఇప్పుడు ఏ విధంగా అతను అందుబాటులో ఉంటారు అనేది ప్రజలు ఎన్నుకున్న విధానాన్ని బట్టే అర్థమవుతుంది. ఇంకోటి, అతను వచ్చినప్పుడు అంటే పేద ప్రజలు ఏదన్నా వాళ్ళ ఇంట్లో కుటుంబంలో కానీ ఏదైనా జరిగినప్పుడు చలించిపోయే మనస్తత్వం. దానికి నా వంతు సాయంగా ఏదో ఖర్చుకు అక్కర వస్తాయి అనే ఉద్దేశంతో ఆర్థిక సాయం చేస్తాడు కరెక్టే, కానీ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడడు. ఏ వర్క్ ఉందని చెప్పినా ఈరోజు మీరు చేసుకొని నా చేతి నుంచి నేను డబ్బులు ఇస్తారా భయ్, మీకు బిల్ రాకపోతే మీరైతే ఆ వర్క్ కంప్లీట్ చేసి పెట్టరు, మీకు ఏ సమస్య ఉందో అది కంప్లీట్ చేయండి, దాన్ని పెట్టించే బాధ్యత నాది అని ప్రతిదీ తన సొంతంగా చూసుకొని చేసే మనస్తత్వం ఉన్న క్యాండిడేట్. సార్, కోమటిరెడ్డి పత్తిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారా మంత్రి గారు? సామాజిక కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నారు. ఇది పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, మా విలేజ్లో కూడా ఒక 3-4 తండ్రి చనిపోయిన అమ్మాయిలు ఉంటే వాళ్ళని ఓన్ చేసుకొని ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇంటర్ కూడా ఒక అమ్మాయిది అయిపోయింది, రెండో అమ్మాయి ఇంటర్ చేస్తుంది. కంప్లీట్గా అతనే ఫీజు పే చేసుకుంటూ ఫౌండేషన్ నుంచి ఫీజు పే చేసి ఇప్పటివరకు చదివిస్తూనే ఉన్నాడు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉన్నా ఆపకరి మేము పోయిన ప్రతిసారి అదే చెప్తాడు, వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, వాళ్ళ చదువు గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాడు ప్రతి వాళ్ళకి. సార్, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. ఆ ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు కూడా సమస్యలకు గురైన, ఎన్నో అన్యాక్రాంతమైన భూములు, పట్ట ఒక కాడ ఉంటే సర్వే నెంబర్ ఒక ఉంది, సర్వే నెంబర్ అక్కడ ఉంటే పట్ట ఒక దగ్గర ఉంటుంది, ఇంకోటి మిస్గైడింగ్ సర్వే నెంబర్లు కూడా అక్కడక్కడ ఉన్నది. ఇంకోటి ఏంటంటే RSR అంటే భూమి ఏదైతే రెవెన్యూ సెటిల్మెంట్ రికార్డు ప్రకారం ఉండాల్సిన భూమి కంటే ఎక్సెస్ కూడా పట్టాలైన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ భూభారతి చట్టం ద్వారానైనా రైతులకు రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలు తీరే అవకాశం కనిపిస్తుందా? 100% తీరుతాయండి. ఇప్పుడు ధరణి చట్టం తీసుకొచ్చారు. ధరణి చట్టంలో మా విలేజ్లో తీసుకుంటే మా తెలిసిన వ్యక్తి ఒక అతని కాడ కొన్నాడు 2 ఎకరాల భూమి. ఆ భూమి చివరకు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతకి అది ఎవరో దూరాల పేరు మీద ఉన్నది. ఈ కొన్న క్యాండిడేట్ పోయి అడిగితే, నా పెద్ద మనిషి ఒక హోదాలో ఉన్న క్యాండిడేట్ అడిగితే, నాకే లేదు నేనేం చేయమంటారు అవి. ఆ రోజు తను కొన్నది 3.5 లక్షలకు ఎకరం, ఈరోజు 40 లక్షలకు ఎకరం ఉందా ల్యాండ్ కాస్ట్, నీ డబ్బులు నీకైతే ఇంట్రెస్ట్ తోటి ఇస్తా, నేను ఏం చేయమంటావు అంటే ఆ వ్యక్తి అతని చుట్టూ తిరిగి, సరే అతను వాళ్ళ పేరు మీద ఉన్నాం, మాది కాదు మేము అమ్ముకున్నామని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టి అబ్బాయికి చేసారు. అదే కొంతమంది చేయని పరిస్థితులలో భూముల విషయంలో చాలా ఇష్యూలు జరిగినాయి. అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని భూభారతి చట్టం తెచ్చారు. ఆల్మోస్ట్ దొరుకుతుందని మేము కూడా నమ్మకంతో ఉన్నాం. సార్, గత ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను తొలగించింది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విఆర్ఏ వ్యవస్థను తీసుకొస్తున్నారు. గతంలో అవకతవకలు పాల్పడడం, మరి ఇప్పుడు ఈ వ్యవస్థ ద్వారా రైతులకు భూ సమస్యలు తీరే అవకాశం ఏమైనా కనపడుతుందా? ఖచ్చితంగా తీరుతాయండి. ఇప్పుడు విఆర్ఏ వ్యవస్థ లేకపోతే ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో కనీసము వాళ్ళు ధరణి పోర్టల్ తెచ్చినప్పుడు డిజిటల్ సర్వే వచ్చి ల్యాండ్ మీద డిజిటల్ సర్వే చేసిన వాళ్ళు కాదు,
వాళ్ళకి ఏదో మ్యాపింగ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టి ఏదో చేసి పడేసారు. కానీ అది ఫిజికల్గా ఎవరి పేరు మీద ఉందనే ఎలాంటిది తెలియదు. ఇప్పుడు విఆర్ఏ వ్యవస్థ వచ్చినప్పుడు విఆర్ఏకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరికి ఉంది, ఫిజికల్గా ల్యాండ్ మీద ఎవరు ఉన్నారు, అసలు ఇష్యూ ఎవరిది ఏంది అనే క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగానైనా సమస్యలు తీర్చగలుగుతారు. ఇప్పుడు అవకతవకలు లేదంటే ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు అంటారు, అవి ఇప్పుడు చాలా వరకు అయితే అలాంటివి జరగవని నేను అనుకుంటున్నాను. సార్, ఇటీవల రెవెన్యూ సదస్సులు ముగిసినాయి. రెవెన్యూ సదస్సులు మీ గ్రామం నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ అధికారులు చేపట్టారు. మరి అది ఆ స్వీకరణ చేపట్టిన తర్వాత రెవెన్యూ సదస్సుల సమస్యలు ఏమైనా పరిష్కారం జరుగుతుందా? మీ గ్రామంలో జరిగినాయి ఏమన్నా? ఇంకా స్టార్ట్ కాలేదు, జరుగుతుంది దాదాపు జరుగుతుంది. పెట్టుకున్న వాళ్ళకు ఆల్మోస్ట్ వాళ్ళక్కడ అన్ని ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగా జరుగుతుంది. సార్, మొన్న భూ సమస్యల మీద వచ్చిన దరఖాస్తులలో కూడా అత్యధిక శాతం సాదా బైనామాలు వచ్చినట్టున్నారు. ఆ సాదా బైనామాలు సమస్యలు ఇప్పుడున్న ఈ భూభారత్ చట్టంలో పరిష్కారం అవుతుందంట, ఈ 6/6/2020 చట్టంలో. సాదా బైనామా మేజర్గా పెట్టింది భూభారతి చట్టాన్ని తీసుకురావడానికి రీజనే సాదా బైనామా మార్పిడి కోసమనే తెచ్చినారు. ఈ సాదా బైనామా మార్పిడిలో వాళ్ళకు కనుక కొనుగోలు చేసిన అగ్రిమెంట్లు అవన్నీ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 6/6 చట్టంలో అంటే ఎక్కడ కూడా మార్పులు అంటే మార్చే విధానం లేకపోయింది. ఇప్పుడు 6/6/2020 చట్టం తెచ్చింది. ఈ చట్టంలోనైనా మార్పు వస్తుందంటారా రైతుల భూములపై? రైతుల భూములకు 100% మార్పు జరుగుతుంది. అది ఇప్పుడు మన అంతకుముందు ఏదన్నా మార్పు చేయాలంటే అది సెక్రటరియట్ రేంజ్లో జరిగాల్సి వచ్చింది. అది ఇప్పుడు ఈ మార్పు అనేది ఏంటంటే ఎంఆర్ఓ వాళ్ళ కాడికి వచ్చింది కాబట్టి ఎంఆర్ఓ వాళ్ళ ఇక్కడే వెంటనే జరిగిపోతుంది. ఈలోపు ఏది జరగకుండా వెంటనే ఎంఆర్ఓ వారి దృష్టికి తీసుకోగానే వాళ్ళే చేసి పెడతారు. సార్, 42% స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం బీసీ రిజర్వేషన్ తీసుకొస్తుంది ప్రభుత్వం. ఆ బీసీ రిజర్వేషన్ ద్వారా ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ల ద్వారా బీసీలకు న్యాయం దక్కే అవకాశం ఉందా? ఇప్పుడు స్థానిక సంస్థలతో పాటు మిగతా ఎలక్షన్లు కూడా ఆ రిజర్వేషన్ అమలు చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ప్రజెంట్ అయితే ఏదో ఒకటి ముందడుగైతే పడుతున్నది, అదే తర్వాత దానికి కూడా నాంది కావాలని ఆలోచిస్తారు. సార్, బీసీ సంఘాలు మా దృష్టికి ప్రధానమైన ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల గురించి తీసుకొచ్చేసారు. బీసీలు 42% కాదు, బీసీలు 52% దాకా పైచీలకే ఉంటారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలంటుంటారు. ఓన్లీ స్థానిక సంస్థలకు కాదు, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో చట్టసభల్లో కూడా చట్టం చేసే కాడ కూడా మా బీసీల ప్రాధాన్యత ఉండాలి, మా బీసీల ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో బీసీ సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసభల్లో రిజర్వేషన్ వచ్చే విధంగా చేసే అవకాశం 52% పెంపొందించే అవకాశం కనిపిస్తుందంటారా ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు ప్రజెంట్ అయితే స్థానిక సంస్థల్లో అమలు చేయడానికి వాళ్ళు శక్తివంతంగా కృషి చేస్తున్నారు. అదే విధానం రాహుల్ గాంధీ గారి విధానం కూడా అదే ఉన్నది. బీసీలకు చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించాలి, దేశం మొత్తంలో బీసీ గణన చేసి చట్టసభలో కూడా బీసీలకు ఆ రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పంతో ఉన్నాడు. మ్యాక్సిమం ఇప్పుడు కాకుండా అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ పీరియడ్లో అనే ఆలోచన అయితే ఉన్నది. సార్, మీరు ఒక బీసీ బిడ్డగా, మీరు ఒక బీసీ విద్యావంతుడిగా భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రిని చూసే అవకాశం ఉందంటారా? చూస్తామని అనుకుంటున్నాము, ఖచ్చితంగా చూస్తాం. సార్, గత ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపుల విస్తరణ నియంత్రణ జరగలేదు, విచ్చలవిడిగా మద్యం ఎక్కడ అమ్మకాదని. ఇప్పుడు కూడా అదే బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. దానివల్ల ఎంతోమంది ప్రజలు తాగుడు బానిసపోయి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. ప్రభుత్వాలు ఈ బెల్ట్ షాపుల నియంత్రణ కోసం ఎలాంటి చట్టాలు కానీ ఎలాంటి నియంత్రణ చేస్తే బాగుంటుందని మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా ఏం చెప్పదలుచుకున్నారు? బెల్ట్ షాపులని ఏ ప్రభుత్వం అయినా బెల్ట్ షాపులని రద్దు చేస్తేనే పల్లెటూర్లలో కొంచెం అంటే ఉన్న జనాభా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వాళ్ళు చేసుకునే కూలీకి ఇవి పరిస్థితులు చాలా అనుకూలంగా లేవు. ఇప్పుడు మునుగోడు కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా గవర్నమెంట్ తోటి పని లేదు, ఆయన ఓన్గా తీసుకొని ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు కానీ ఇంక్లూడింగ్ ఇది వైన్ షాపుల దగ్గర కూడా సిట్టింగులు లేకుండా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాడు. దాన్నే స్టేట్ వైజ్గా అమలు చేస్తే బాగుంటుందని ఆలోచన, మా అభిప్రాయము.
సార్ మీ ఇక్కడ ఇక్కడ ఈ నియోజకవర్గం గెలిచిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రాతినిధ్యం వచ్చిన ఈ నియోజకవర్గం నుంచి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం మీరు మంత్రి గారికి ఏమైనా దృష్టి తీసుకుపోయారా? మేము కొన్ని అంటే ఇప్పుడు విలేజ్ లెవెల్లో ఒకటి 2-3 రోడ్లు ఉండే, రోడ్లు ఒకటి మంచిగా ఉన్నాయి. విలేజ్లో అంటే ఎర్రగడ్డగూడ నుంచి గోరెంగల్పల్లి పోయే రోడ్డు ఒకటి బాగా ఇబ్బంది ఉంది. అది దాంతో ఆ రోడ్డుకు విలేజ్ కనెక్టివిటీ కంటే మా విలేజ్లో ఫార్మర్స్ చాలా ప్రాబ్లం ఉండే. అది దృష్టికి తీసుకుపోవడం జరిగింది, దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మెటల్ వర్క్ శాంక్షన్ చేశారు. ఎర్త్ వర్క్ అయిపోయింది, మెటల్ వర్క్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు. సార్ ఈ సర్పంచుల కాలం ముగిసి 18 ఏళ్ళుగా వస్తుంది. ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన అంటున్నారు, ప్రజలు మాకు స్పెషల్ ఆఫీసర్ తెలియదు అంటున్నారు. దీనివల్ల గ్రామంలో అభివృద్ధి కుంటుపడిపోయింది, పారిశుద్ధ్యం కూడా సక్రమంగా నిర్వహిస్తలేరని ప్రజలు అంటున్నారు. ఇంకోటి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు. ఎందుకు జాప్యం జరుగుతుంది? ఎలక్షన్లో ఎందుకు ఈ ప్రభుత్వం పెట్టలేకపోతుంది? గత ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం వల్ల ఈసారి వాళ్ళు బీసీ జనాభా లెక్కల తీసుకొని ఆ తర్వాత జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్లకు పోవాలనే ఉద్దేశంతో జాప్యం జరిగింది వాస్తవమే. కాకపోతే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ అంటే విలేజ్కి ఒకటే విలేజ్ ఇవ్వరు కాబట్టి కొంచెం అది జరుగుతున్న వాస్తవమే. కాకపోతే పారిశుద్ధ్యానికి కూడా కార్యదర్శిలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా మాత్రం చూస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం, డబ్బు ఏర్లైపారుతుంది. ఓటర్లను ప్రలోభాలకు రాజకీయ పార్టీలకు గురి చేస్తున్నాయి. ఈ ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ఓటర్లలో ఎలాంటి చైతన్యం రావాలంటారు? రాజకీయ పార్టీలో ఎలాంటి మార్పు రావాలంటారు? ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు ఓటర్లకు రాజకీయ పార్టీలు ఎలాంటి సూచనలు ఉంటే బాగుంటుందని మీరు చెప్పదలుస్తారు? ఓటర్లు అనేది ఓటర్ కంపల్సరీ ఈ డబ్బు మద్యాన్ని తీసుకోకుండా ఓటేసే నాడే తను ఏదైనా గెలిపించిన వ్యక్తిని పని గురించి కానీ దేని గురించి కానీ అడిగేంత స్వేచ్ఛ తనకి వస్తుంది. పార్టీలు కూడా ఒకరికి పోటీ పడి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారని క్యాండిడేట్ని సూచిస్తున్నారు తప్ప ప్రజాసేవ చేయాలనే క్యాండిడేట్ని నాయకునిగా పెడితే వాళ్ళు మ్యాక్సిమము ప్రజలకు సేవ చేయడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ డబ్బులని మద్యాన్ని పంచడానికి ఆలోచన చేయరని ఆలోచన. సార్ మీకు అధిష్టానం గుర్తించి ఒక బీసీకి వస్తే మీకు అవకాశం వచ్చింది అనుకోండి, మీరు ఈ గ్రామ అభివృద్ధికి ఏమైనా ప్రణాళిక ఉందా? ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి సమస్యలను పరిష్కరించే మీకు అవకాశం వస్తే మీరు ఎలా నిర్వర్తించగలుగుతారు? నాకు అధిష్టానం గుర్తించే అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేయడానికి అన్ని విధాలుగా నా శాశక్తిలో కృషి చేస్తా. వాళ్ళకి ఎలాంటి డ్రైనేజీ అంటే ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నీళ్ళు నిల్వ లేకుండా ప్లస్ విద్యుత్ దీపాలు కానీ వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ ఎవ్రీథింగ్ నేను సొంతంగా చేయడానికి కూడా కృషి చేస్తాను. మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. సార్ ఈ యువత కూడా బాగా ఈ మధ్య కాలంలో మద్యానికి, డ్రగ్స్కు, బెట్టింగ్కు అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేసుకుంటున్నారు. వారు అక్కడక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అక్కడక్కడ అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. యువతలో మార్పు రావాలన్నా, యువత సన్మార్గం వైపు ప్రయాణించాలన్నా, ప్రభుత్వాల నుంచి ఏమైనా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వాలకు ఉపాధి కల్పించాలి. ఏమైనా కొత్త చట్టాలు రావాలంటారా? మీరు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా యువతకు ఏం సూచన చేస్తారు మీరు? యువతకు మెయిన్ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు తగిన పని, వాళ్ళ గుర్తింపు చూపిస్తే వాళ్ళు ఈ ఖాళీ టైం అనేది ఉండడం వల్ల ఇలాంటి అన్నిటికీ ఎడెక్ట్ అవుతారని నా అభిప్రాయం. వాళ్ళని ఖాళీగా లేకుండా స్కిల్ డెవలప్ చేసి ఏదో ఒక పనిలో నిషిద్ధం చేసి ఉంటే మ్యాక్సిమము కంట్రోల్ అవుతాయని. సార్ ఫైనల్గా మీరు ఏ ప్రభుత్వాలైనా కానీ ఉచిత పథకాలపై ఒక పౌరుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఉచిత పథకాలు అనేవి నా ఒపీనియన్ ప్రకారం అయితే ఏదైనా ఉచిత పథకాలు అనేది ఇవ్వకూడదండి. ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా అని ఇస్తున్నారు. రైతు భరోసా బదులు నా ఆలోచన ఏంటంటే రైతు భరోసా అనేది సర్టెన్ ఒకరికే వెళ్ళిపోతుంది. నా ఆలోచన ప్రకారము రైతు భరోసాకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దగ్గర ఒక ప్యాడీ ఉందనుకోండి, ప్యాడీ ఎకరాకి 32 క్వింటాలు వంతైనా వాళ్ళ కాడ లెక్క ఉంది. మీరు ఇచ్చే ఆ 15,000
ఆ 32 క్వింటాలకి ఎంత వంతుందో డివైడ్ చేసి బోనస్ ప్రకటించండి. అప్పుడు కష్టపడ్డ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు కాటన్ ఉంది, కాటన్ కూడా ఒక 10 ఎకరాకి 10 క్వింటాలు వంతుందని వాళ్ళ అక్కడ లెక్క ఉంది. ఇయర్లీ ఒక సింగిల్ క్రాప్ వాళ్ళు ఇచ్చేది 15,000. ఈ 1,500 చొప్పున మీరు బోనస్ ప్రకటించండి. అప్పుడు పడిన వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. బోనస్లు అనేవి వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా రైతు కూడా కష్టపడడానికి ప్రయత్నం చేస్తాడు. ఎనీ క్రాప్, ప్రతి క్రాప్కు క్రాప్ వేసే ముందర జూన్లో మద్దతు ధరలు ప్రకటిస్తారు. మద్దతు ధరలతో పాటు ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది అనేది కూడా వాళ్ళు ఒక అనాలసిస్ ప్రకారం ఉన్నారు. ఆ అనాలసిస్ ప్రకారము అది ఎంత వస్తుంది అనేది వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం రేషియో ప్రకారం మీరు అది బోనస్లు అనేది పెడితే అటు వినియోగదారుడి మీద పడదు, ఇటు ఎవరి మీద పడదు. బోనస్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి కష్టపడడానికి ప్రతిఫలం వస్తుంది. ఈ ఉచితాలు అనేది తీసేసి మీరు పెట్టండి. ఉచితాలు ఏం పెడతారు? ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం, హెల్త్ పెట్టండి. ఇప్పుడు మేజర్గా చిన్న కుటుంబాలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ హయ్యర్ కుటుంబాలు అయినా మేజర్గా ఖర్చు చేసేది విద్య వైద్యానికి చేస్తున్నారు. అవి రెండు పెట్టండి మీకు సాధ్యమైనంతలో. ఇవి ఉచితాలు అనేది కరెక్ట్ కాదని నా ఆలోచన, ఏ ప్రభుత్వం అయినా. సార్, రైతులు మా దృష్టికి ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు సార్. ఇప్పుడు వ్యవసాయము చేయాలంటే బాగా పెట్టుబడి కూడా బాగా పెరిగిపోయింది, ఖర్చులు విపరీతంగా అయిపోయింది, లేబర్ దొరికే పరిస్థితి లేదు. దాంతోపాటు అంటే ఏ ప్రభుత్వాలైనా కూడా రైతు పండించే పంటకు ఏ పంటకైనా కూడా మద్దతు ధర బోనస్ ప్రకటించాలి, దాంతోపాటు కూడా మద్దతు ధర కూడా పెంచుకుంటూ పోవాలంటున్నారు. ఇది సాధ్యమైద్ది అంటారా ఏ ప్రభుత్వాలైనా? ఇప్పుడు సాధ్యం అనేది మద్దతు ధర, మద్దతు ధర పెంచితే ఆటోమేటిక్గా వినియోగదారుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దాన్ని తగ్గియాలి అన్నప్పుడు బోనస్లే దానికి మార్గం. ఇంకొకటి ఎక్స్పెన్సెస్ అయితే చాలా వరకు పెరిగినాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉంది, మోడీ ప్రభుత్వం ఉంటుంది మేము వచ్చినాక రైతులని ధనవంతులను చేసినాం, బాగా డబల్ రేట్ పెంచడం అన్నారు. మోడీ గవర్నమెంట్ వచ్చిన నాటికి మన తెలంగాణ స్టేట్లో కానీ ఎక్కడైనా ఒక డిఏపి బస్తా 485 రూపాయలు ఉందండి. అది ఈరోజు 1450కి పెరిగింది. నీకు 1450 రూపాయలు ఆ రోజు ప్యాడీ కొనుగోలు ధర మద్దతు ధర ఉంది. దాన్ని ఈరోజు 2300కు పెంచారు. ఇప్పుడు ఆ రేషియోని చూసుకున్నప్పుడు ఆ రేషియో ప్రకారం దీన్ని పెంచినప్పుడే కదా రైతు అనేది డెవలప్ అయ్యేది. మీరు పెంచిన రేట్లు ఆ విధంగా మీరు రైతుకు అవసరం ఉన్న వస్తువుని ఏ విధంగా రేట్లు పెంచారో అదే రేషియో ప్రకారము రైతు పండించిన పంట కూడా పెంచినప్పుడు రైతు డెవలప్ అవుతాడు. అలాంటిది లేకుండా మేము పెంచినాం అంటే ఎక్కడ పెంచారు, ఏం చేసారు సార్? ఇప్పుడు అంటే వ్యవసాయంలో భూసారం బాగా తగ్గిపోయింది, పశుపోషణ లేదు, పాడి పరిశ్రమ లేదు. పశుపోషణ పెరగాలన్నా, పాడి పరిశ్రమ పెంపొందించాలన్నా ప్రభుత్వాల నుంచి ఎలాంటి సబ్సిడీలు కానీ ప్రోత్సాహకాలు ఉండాలంటారు? గవర్నమెంట్ వ్యవసాయాన్ని ఖచ్చితంగా పశుపోషణ విషయంలో స్ట్రిక్ట్లీ పెట్టాలి. గవర్నమెంట్ సబ్సిడీతో పాటు వాళ్ళకి కావాల్సిన అంటే గేదెలని కానీ పశువులు అంటే వాళ్ళు చేసే అగ్రికల్చర్ని డిపెండ్ చేసి ఖచ్చితంగా ఇంటికి 2 గేదెలని పెంచే విధంగా ప్రోత్సాహకాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మళ్ళీ సేంద్రియ ఎరువుల పద్ధతికి వస్తుంది, ఖచ్చితంగా నడుస్తుంది. సార్, ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది. భూసారం తగ్గిపోవడం వల్ల అధిక పెస్టిసైడ్ వాడుతున్నాడు. ఈ పెస్టిసైడ్ ఏంటంటే అదే ఆహారం ప్రజలు తీసుకోవడం వల్ల విపరీతమైన లేనిపోయిన కొత్త జబ్బులు వస్తున్నాయి, మనిషి యొక్క దీర్ఘాయుష్యం తగ్గిపోయే కావుతుంది. ఈ పెస్టిసైడ్ తగ్గించి కృత్రిమ ఎరువులను పెంపొందించడానికి వ్యవసాయ రంగానికి ఏ ప్రభుత్వాలైనా ఎలాంటి పీట వేయాలంటారు? ఇప్పుడు గవర్నమెంట్ అంటే క్రాప్ వేసే టైంలో రైతులలో అవేర్నెస్ తీసుకురావాలి. అప్పుడు ఎలా అంటే ఒక ఏరియాకు ఒక క్రాప్ దీన్ని డివైడ్ చేసి ఈ క్రాప్ను మీరు వేయండి, ఈ క్రాప్కు మేము ఈ విధంగా ప్రోత్సాహకాలు ఇస్తాము, ఈ విధంగా మేము మీకు ఏదైతే అవసరమైన ఎరువులను కానీ వీటిని మీకు అందించేయడానికి మేము మా వంతు కృషి చేస్తాము అనే ఆలోచన విధానాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా రైతు కూడా చేంజ్ అవుతారని ఆలోచిస్తుంది. మ్యాక్సిమము కొన్ని ఏరియాలు ఉందండి కంప్లీట్గా కాటన్ మార్కెట్ ఉన్నది. కాటన్ మార్కెట్లో ఈరోజు మైజ్ మార్కెట్ వచ్చింది, మైజ్ మార్కెట్ తర్వాత ప్యాడీ మార్కెట్ వచ్చింది. కాబట్టి చేంజ్ అవుతుంది, వాళ్ళకంటే వాళ్ళకి వచ్చే దిగుబడిని బట్టి కూడా చేంజ్ అవుతూనే ఉంది. సార్, రైతులు ఇంకొక సమస్య కూడా తీసుకొచ్చారు. పనికార పథకం ఉంది, జాతీయ పనికార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటారు. లేబర్లు కూడా లేబర్ వచ్చే పరిస్థితి లేదు. ఆహార పథకాన్ని కూడా పనికార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం, ఇది ఎట్లా ఉంటుంది సార్ అనుసంధానం చేస్తే బాగుంటుందని నా ఆలోచన కూడా. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఏరియాలలో వాళ్ళు ఏం చేస్తున్నారు, పనికార పథకానికి పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఫీల్డ్ వైజ్గా చూసుకుంటే చాలా తేడా ఉంటుంది.
ఇప్పుడు ఈ రైతు కన్నా ఎంతలో కొంత సేఫ్ అవుతుందనే ఆలోచన అయితే ఉన్నది, చేస్తే బాగుంటుంది. మాకాడ ఇంకోటి ఏంది, సిట్రస్ కూడా ఉంటుంది కొంత ఏరియా. సమ్మర్లో సిట్రస్ క్రాప్ తీస్తుంటారు, ఆ టైంలో వాళ్ళకు కూడా కొంచెం సేఫ్ ఉంటుంది. సార్ ఫైనల్గా సార్ రేపు స్థానిక ఎలక్షన్ రాబోతున్నాయి. ఓటర్లకు, మీ గ్రామ ప్రజలకు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఈ గ్రామాలు కానీ దేశం అభివృద్ధి చెందుతుంది? ఓటర్లకు మీరు ఏం సూచన ఇస్తారు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా? నేను ప్రతినిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసము ప్రజాసేవ చేయాలనుకున్న, చేస్తాడు అనే కాన్ఫిడెంట్ ఉన్న నాయకుడిని చూసి వాళ్ళకు, అంటే మ్యాక్సిమము నాయకుడు అంటే ఎక్కడి నుంచో ఏం రారు, వాళ్ళ మధ్య నుంచే ఉంటారు కాబట్టి వాళ్ళ గుణగణాలు, వాళ్ళ విధానము, అతను చేస్తాడా చేయడా. ఇప్పుడు ఎలక్షన్ అయినప్పుడు ప్రతి ఒక్కరు నేను అందరూ చేస్తామనేటోళ్ళే ఉంటారు కాబట్టి అవన్నీ అవేర్నెస్ చేసుకొని వాళ్ళకు నచ్చిన నాయకుడిని ఏ విధమైన ప్రలోభాలకు తొలగకుండా ఎన్నుకుంటే, ఆ తర్వాత వాళ్ళకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎందుకు తీర్చలేవు అని కాలర్ పట్టుకొని అడిగేంత కేపబిలిటీ వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏదో దానికి ప్రలోభపడిందంటే, లాలొచ్చిపడిందంటే తర్వాత వాడు కూడా అడగలేడు కాబట్టి అలాంటి నాయకుని చూసి ఎన్నుకోమని చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ అండి.